అందిస్తారు. వేణు చెప్పండి. సో రెండో దశలో కూడా కాంగ్రెస్ అయితే తన జోష్ చూపిస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం వరంగల్లో సిచ్యువేషన్ ఏంటి? సో ఎంతవరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? అఖిల ప్రస్తుతం 6 గంటల వరకు అందినటువంటి అప్డేట్ ప్రకారము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ 179 స్థానాలు, బీఆర్ఎస్ 88 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, ఇతరులు 14 స్థానాల్లో 19 స్థానాల్లో గెలుపొందారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరైతే కొనసాగుతుంది. గెలిచిన అభ్యర్థులు కూడా అతి స్వల్ప మెజార్టీతో 10 లోపు సింగిల్ డిజిట్ మెజార్టీతోనే దాదాపుగా 86 స్థానాల్లో గెలుపొందారు. వెంకటాపూర్ మండలంలోని అయ్యగార్పల్లి లోపల ఒకే ఓటు తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ తాటికాయల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వీరభద్ర రాజేందర్ 10 ఓట్లతో గెలిచారు. దాంతో పాటుగా ములుగు జిల్లాలోని వీరభద్ర రాజేందర్ 10 ఓట్లతో గెలుపొందడం జరిగింది. దాంతో పాటు హన్మకొండకు సంబంధించినటువంటి 8 చోట్ల 14 నుంచి 14 ఓట్ల తేడాతోనే దాదాపు 8 మంది అభ్యర్థులు గెలుపొందారు. ధర్మసాగర్ కాశగూడెంలో ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. సో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా అయితే నడుస్తుందని చెప్పాలి. ఫలితాల్లో కూడా కాంగ్రెస్ అయితే దూసుకుపోతుంది. రెండో విడత కౌంటింగ్ లో 1000 దాటారు. కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు అయితే 1000కు పైగా గెలుపొందారు. సో ఎందుకంటే క్లియర్ కట్ గా గెలిచి కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులైతే విజయకేతనం ఎగురవేశారని చెప్పాలి. సో పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అయితే తన జోష్ చూపిస్తుందని చెప్పాలి. అటు మొదటి దశలో కూడా హోరాహోరీగా పోటీ చేసి గెలిచింది కాంగ్రెస్ అని చెప్పాలి పెద్ద మొత్తంలో. సో ఇప్పుడు రెండో దశ ఎన్నికల్లో కూడా ఇప్పటికే 1000 స్థానాల్లో పైగా అయితే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులైతే గెలిచారు. ఇక మరొక 247 చోట్ల అయితే ఇతరులు గెలిచారు. ఇక బీజేపీ మద్దతు అయితే ఇంకా చాలా తక్కువ ఉందని చెప్పాలి. సో ఇప్పటి వరకు 1000 మంది అభ్యర్థులు కాంగ్రెస్ ఏదైతే బలపరిచిందో అభ్యర్థులంతా కూడా ఇప్పటికే గెలిచి చూపించారు. దీంతో ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పాలి. సో అభివృద్ధి వైపే మేము ఓటు హక్కు వినియోగించుకున్నాము, మా గ్రామాలకు అభివృద్ధి జరిగితేనే మేలని భావించిన ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులకైతే ఓటు వేసి గెలిపించారు. వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వేణు చెప్పండి, చూస్తున్నాం కదా. సో ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు అయితే 1000 మందికి కూడా దాటారు. సో వరంగల్ సిచ్యువేషన్ ఏంటి? మొత్తానికి ప్రస్తుతం మొదట తొలి రౌండ్ లోపల జరుగుతున్న పోలింగ్ లోపల కౌంటింగ్ లోపల దాదాపు 84 స్థానాలు వచ్చినప్పుడు ఇరువురి మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ప్రస్తుతం 6 గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారము 62% స్థానాల లోపల కాంగ్రెస్, అదేవిధంగా 28 స్థానాల లోపల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అయితే విజయం సాధించారు. మరికొద్ది చోట్ల దాదాపు మరొక 20 నుంచి 25 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో రెబల్ అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి. ఇక రెండవ విడతకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది. ఈసారి అంతగా ప్రభావం చూపలేదు. హన్మకొండ జిల్లాలో 1 స్థానము, భూపాలపల్లి జిల్లాలో 1 స్థానము 2 చోట్ల గెలిచింది. ఇక ఈసారి రెండో విడత లోపల ఇండిపెండెంట్లు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు ఇండిపెండెంట్లు 22 మంది గెలుపొందారు. వీళ్ళంతా కాంగ్రెస్ సంబంధించిన రెబల్ అభ్యర్థులు. సో అంటే కాంగ్రెస్ లో మళ్ళీ వీళ్ళంతా చేరే అవకాశం ఉంటుంది. దాదాపు 66 నుంచి 68% వరకు అభ్యర్థులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. మరో క్రిటికల్ స్థానాలు ఏవైతే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 274 క్రిటికల్ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలన్నింటిలో కూడా పూర్తిగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సో స్వల్ప తేడాతో ప్రతి రౌండ్ కూడా 2 నుంచి 3 ఓట్ల స్వల్ప తేడా అయితే కొనసాగుతుంది. దీంతో హోరాహోరీగా అభ్యర్థుల మధ్య ఓటు చేర్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఈ క్రిటికల్ గ్రామాల లోపల కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా ఓవైపు, కాంగ్రెస్ అభ్యర్థులు ఒకవైపు, అనుచరుల గణమంతా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకవేళ కనుక అభ్యర్థులు ఎవరు గెలిచినా కూడా ప్రత్యర్థులు అనుచరులు గొడవలకు దిగే అవకాశం ఉంది. కొంత ప్రతికూల వాతావరణం అయితే కనిపిస్తున్న నేపథ్యం లోపల ఉద్రిక్త పరిస్థితులు అయితే అవకాశం ఉంది. దీంతో పోలీస్ శాఖ అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి. మొత్తంగా మరికొద్ది 2-3 గంటల్లోనే ఓవరాల్ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి స్థానాల విషయం తెలిసే అవకాశం ఉంది. అఖిల రైట్ వేణు, థ్యాంక్ యూ. సో అది వరంగల్లో చూసుకున్న సిచ్యువేషన్ అయితే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ